ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిస్టర్ తీసుకుందాం. విచ్ ఇస్ ఇన్ ఓకే, బోత్ ఈక్వల్ ట్రాన్సిస్టర్స్ తీసుకుందాం, బోత్ NPN ట్రాన్సిస్టర్స్ తీసుకుందాం. సో NPN అంటే ఇక్కడ పెట్టుకుంటా, ఎమిటర్ పెట్టుకుంటా, ఇక్కడ బేస్ పెట్టుకుంటా, ఇక్కడ కలెక్టర్ పెట్టుకుంటా. ఓకే, సో దాని నుంచి మనం ఇది ఒక C యాంప్లిఫైయర్ లాగా అనుకోండి ఒక ట్రాన్సిస్టర్కి. ఫస్ట్ Cకి కలెక్టర్ ఏమి ఉండాలి? కలెక్టర్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? యూజువల్గా DC పవర్ సప్లై కనెక్ట్ అవుతుంది. సో ఓకేనా, సో ఆ DC కోసం నేను ఇలా వస్తాను. ఇవన్నీ ఇలా వచ్చింది, ఇక్కడ DC కనెక్ట్ ఇలా పవర్ సప్లై కనెక్ట్. ఓకే, మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఏమున్నది? 2 రెసిస్టర్స్, బయాసింగ్ రెసిస్టర్స్ ఉన్నారు కదా. సో ఈ కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడికి రెసిస్టర్ ఉన్నారు కదా, అట్లా ఇక్కడ ఈ కలెక్టర్ దగ్గర నుంచి ఒక రెసిస్టర్ తీసుకుంటాం. కలెక్టర్ దగ్గర నుంచి ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ కనెక్ట్ అయ్యాలి? ఫైన్, ఇది గ్రౌండ్ గేట్ రా. ఓకేనా, సో ఇంకో గేట్ వచ్చి గ్రౌండ్ కనెక్ట్ అయ్యాలి. సో ఇది గ్రౌండ్ కనెక్ట్ చేద్దాం. సో R1 R1 గ్రౌండ్, B వచ్చి గ్రౌండ్ కనెక్ట్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ తీసుకురండి. సో ఇప్పుడు ఈ సేమ్ NPN రెసిస్టర్ ఉండాలి. సో నాకు అవుట్పుట్ ఎక్కడ తీసుకున్నాం? కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం అవుట్పుట్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి కదా. సో అదే కలెక్టర్ ఇక్కడ పెట్టుకుంటాం, కలెక్టర్ ఇక్కడ పెట్టుకుంటాం, అవుట్పుట్ ఇలా రావాలి. ఓకేనా, సో ఇది ఎమిటర్. సో ఎమిటర్ యూజువల్లీ దేనికి కనెక్ట్ అయ్యాలి? గ్రౌండ్ కనెక్ట్. సో మళ్ళీ నేను తీసుకుని ఇక్కడ ఇది ఎన్ని గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. గ్రౌండ్, ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్, ఇది. ఓకే, సో ఎమిటర్ ఇది కదా, అందుకే సింబాలిక్ గా ఎమిటర్ ఇదని డ్రా చేస్తాం. సో ఇక్కడ NPN తీసుకున్నాం. NPN ఏం చెప్తున్నాం? ఈ డైరెక్షన్ బట్టి ఇది P, ఇది N, అట్లే ఫార్వర్డ్ బై డయోడ్ లాగా. సో N P ఇక్కడ ఏమన్నట్టు? N అన్నట్టు. సిమిలర్లీ ఇక్కడ NPN తీసుకున్నాను అనే దానికి నేను సింబాలిక్ ఇక్కడ ఏం చెప్తాను? ఇక్కడ యారో డైరెక్షన్ అంటే ఇక్కడ P, ఇక్కడ N. సో ఇక్కడ N. యారో డైరెక్షన్ ఇండికేట్ దిస్ ఇస్ ఎమిటర్ and it also indicates it is PN there. సో దాన్ని బట్టి NPN PNP చెప్పాలి. సో ఇక్కడ ఏం తీసుకున్నాను? ఓవరాల్ గా 2 NPN ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాం, NPN ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఇక్కడ అవుట్పుట్ లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. సో బట్ మనం ఇక్కడ కూడా అవుట్పుట్ సైడ్ కూడా మనం ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మరే వాడతాం ఆ రెండింటిని జాయిన్ చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ వాడుకుంటా అవుట్పుట్ సైడ్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం. సో ఇలా డైరెక్ట్ రాజీ ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ నుంచి R2 తీసుకెళ్ళి మన బేస్ కనెక్ట్, R1 R2 రెండు కలిసి బేస్ కనెక్ట్ అవ్వాలి. సో బేస్ అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ కనెక్ట్ అంటే ఇక్కడ. ఓకే, సో ఈ బేస్ అంతా ఇక్కడ ఉంది. బేస్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ కనెక్షన్ అంటే బేస్, ఇది ఒక బేస్. సో ఇక్కడికి ఫస్ట్ ఈ VCC నుంచి R1 నుంచి ఇక్కడ అంటే ఇక్కడ బేస్ వచ్చింది, ఇక్కడ బేస్ కనెక్ట్ అయింది, ఇక్కడ బేస్ ఇక్కడ బేస్ రెండు కనెక్ట్. ఓకేనా, R2 ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, ఇది R2 ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? R2 ఒకటి గ్రౌండ్ కి, R1 వచ్చి VCC నుంచి గ్రౌండ్ కి వచ్చే బేస్ వచ్చింది, ఇది గ్రౌండ్ నుంచి బేస్ వచ్చింది. సో ఇట్లా, సో ఇది గ్రౌండ్, గ్రౌండ్ ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఇంటి వచ్చి బేస్ వచ్చింది, ఈ గ్రౌండ్ నుంచి ఇంటి వచ్చి బేస్ వచ్చింది. ఈ రెండు కామన్ గా మళ్ళీ బేస్ గా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ గ్రౌండ్ ఇస్తుంది, ఇదంతా రెండు గ్రౌండ్ ఇస్తుంది. డౌట్ ఉందా?
ఒకసారి ఆలోచించండి, నేను డౌట్స్ చెప్తాను. ఈ సర్క్యూట్ క్లోజ్ చేసాను, విడిపోయింది, నేను విడిపేసాను. సో ఇది ట్రాన్సిస్టర్, సింపుల్ ట్రాన్సిస్టర్. ఇది మీకు తెలుసు కదా, మామూలు రెసిస్టర్ ఇక్కడ పవర్ సప్లై పెట్టుకున్నాను, యూజువల్గా ఇక్కడ పవర్ సప్లై VCC పెట్టుకున్నాను అంటే ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా రావాలి, అంతేనా? అంటే బ్యాస్ ఉంటేనే కదా మీకు స్టెబిలిటీ వస్తుంది, ఇలా రాదు కదా. సో ఇప్పుడు నేను ఈ పవర్ సప్లై VCC ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నాను. సో అందుకని రెసిస్టర్ R1 ఇలా తీసుకొచ్చి బేస్ ఇస్తున్నాను. బేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో యూజువల్గా ఈ రెసిస్టర్ ఇలా తిప్పులకు ఇక్కడ పెట్టింటారు, బట్ దీనికి రెండింటికి కావాలి కదా. సో కామన్గా ఇది ఒక కాపర్ వైర్ మిక్స్ చేసి ఇది పెట్టారు. సో దిస్ ఈజ్ యువర్ R. ఓకేనా? R2 దేనికి కనెక్ట్ అయ్యాలి? గ్రౌండ్ కి బేస్ కనెక్ట్ అయ్యాలి. R1 వచ్చి VCC కి గ్రౌండ్ బేస్ కనెక్ట్ అయ్యాలి. దట్స్. సో R1 ఎలా వస్తుందో ఇక్కడ ఫ్లిప్ ఇలా పైకి ఇడికి వచ్చిందో, సో ఇక్కడ వచ్చి గ్రౌండ్ ఈ పక్క నుంచి కాకుండా ఈ పక్క నుంచి డైరెక్ట్ చేసి ఓకేనా? రాజేశా కన్ఫ్యూజన్ ఏం లేక. ఓకే, సో ఎందుకు అసలు యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ యాంప్లిఫైర్స్ ఈసీ వాళ్ళు వాడడం. ఈసీ వాళ్ళ సబ్జెక్ట్ ఎప్పుడు స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ దగ్గర అయిపోతాం. ఎందుకంటే మనము ఆ స్మాల్ హీట్ ఈ ట్రాన్సిస్టర్ యొక్క యాంప్లిఫిటీ పెంచడం, హయ్యర్ కరెంట్ అనే కాన్సెప్ట్ మనం వాడడం. హయ్యర్ కరెంట్ అనే కాన్సెప్ట్ రన్ చేసేది ట్రిపుల్లో రన్ చేస్తారు. ఇది సపరేట్ డొమైన్ కాల్డ్ as పవర్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు మీరు ఎట్లా చదువుతున్నారు, ఎలక్ట్రానిక్స్ 1 ఎలక్ట్రానిక్స్ 2 అండి. ఈ ట్రిపుల్ వాళ్ళకి పవర్ ఎలక్ట్రానిక్స్ అని చాప్టర్ ఉంటారు. పవర్ ఎలక్ట్రానిక్స్ 1, పవర్ ఎలక్ట్రానిక్స్ 2, వేర్ దే స్టార్ట్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ పవర్స్. హయ్యర్ కరెంట్స్తో ఎలా డీల్ చేయాలి, టెంపరేచర్ ఎలా డీల్ చేయాలి. అందుకే ఇన్వర్టర్ సిలబస్ ఇవంతా మనం ఉండవడం మనం ట్యాగ్ చేయాలి. హైయర్ పవర్ హైయర్ కరెంట్స్ కావాలి కాబట్టి ఇట్ విల్ గో టు సబ్జెక్ట్ కాల్డ్ as పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ట్రిపుల్. సో ట్రిపుల్ వాళ్ళు ఎక్కువ చదువుతారు ఈ నుంచి. సో మనం ఓన్లీ జస్ట్ ఈ వాట్ ఈస్ వాట్, ఏమున్నాయి డిఫరెన్స్, ఏమున్నాయి, ఎలా రన్ చేసుకుంటున్నాం, దీనికి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇంతవరకు చాలా మన సిలబస్. ఈ తర్వాత ఇంక వెళ్ళాం. జస్ట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ ఏ అంటే ఇట్లా ఉన్నాయని వాళ్ళు ఎప్పుడన్నా వాడి మనకి ఇచ్చినప్పుడు మనం అంతా మైక్రోకి వెళ్ళిపోతాం. మనం ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈసీ వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే మనం మైక్రోకి వెళ్ళిపోతాం. అంటే చిన్న చిన్న ఐసీ లెవెల్కి వెళ్ళిపోతాం. మన ట్రాన్సిస్టర్ చాలా చిన్నది ఉంటుంది, మైక్రో యాంపియర్స్లో ఉంటుంది, మైక్రో సైజులో ఉంటుంది. ఓకేనా? సో అందువల్ల మనకు మ్యాక్రోలో ఏం జరుగుతుంది, లార్జ్ సిగ్నల్ ఏం జరుగుతుంది అనేది మనకి ఎప్పుడు అవసరం లేదు.
యూజువల్గా మనకి ఎప్పుడైతే ఏదైనా సరే మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని తక్కువ వాడతాం, ఏదైతే అవసరం ఉందో దాన్ని ఎక్కువ వాడతాం. ఎక్కువ వాడినప్పుడు ఇప్పుడు దాని గురించి మీకు డీటెయిల్గా తెలుస్తుంది, తక్కువ వాడుతున్నాం అనుకో వాటి దాని గురించి డీటెయిల్గా తెలియదు. సో సర్క్యూట్ ఇంతే అది అనేది తెలుసుకోవాలి. సో ఎందుకు దీనికి వెళ్ళాము, వాట్ ఈస్ దిస్ క్లాస్ బిలో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్గా? ఫస్ట్ క్లాస్ బి ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడ 180 డిగ్రీస్ తీసుకుంటాం. క్లాస్ బి ఆపరేటింగ్ పాయింట్ 180 డిగ్రీస్ తీసుకుంటాం. సో అంటే ఏంటంటే మామూలుగా 360 ఇట్లా ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉంటాయి. దిస్ ఈజ్ ఇన్పుట్ సిగ్నల్ 360 డిగ్రీస్ లో ఉంటే ఓన్లీ 180 డిగ్రీస్ పనిచేస్తుంది, మిగతా 180 డిగ్రీస్ కి పనిచేయదు. సో వెన్ వీ ట్రై టు రీప్రొడ్యూస్ అంటే అవుట్పుట్ లో, సో దిస్ ఈజ్ ఇన్పుట్, అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది, ఓన్లీ ఇది ఒకటే వస్తుంది, ఇది ఒకటే వస్తుంది. విచ్ మీన్స్ దట్ వీఆర్ మిస్సింగ్ దిస్ పార్ట్ మిస్ అవుతుంది. సరే మిస్ అయితే ఓకేనా మనకంటే కాదు, దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవాలి, లాస్ట్ మనం తయారు చేసుకోవాలి. తయారు చేసినప్పుడు సో మళ్ళీ ఇలా ఉంటాయి, ఈ కింద పార్ట్ నువ్వు చేస్తే నువ్వు డ్రా చేసుకోవాలి, ఆటోమేటిక్గా నువ్వు క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేషన్ చేసినప్పుడు సో దీన్ని ఇన్వర్ట్ చేసి ఇట్లా అంటే దీన్ని ఇన్వర్ట్ చేసి ఇట్లా కిందికి పంపించడము అలా ఏదో చేసుకుంటూ ఉంటాం. లేదంటే ఇక్కడ వెంటనే స్టార్ట్ అవ్వదు, అంటే ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇలా వచ్చి మరి వెంటనే స్టార్ట్ అవ్వడం అంటే ఇలా ఇలా స్టార్ట్ ఇలా క్రాస్ అవ్వడం. గ్యాప్ నీకు మ్యారేజ్ జూమ్ చేసి చూస్తే నీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంది స్పేస్ ఇలా ఇలా స్టార్ట్ ఇంత దూరం ఉంటుంది. ఆ డిలే జరుగుతుంది, దీన్ని ఇన్వర్ట్ అవ్వాలి కదా, ఇన్వర్ట్ అంటే ఈ సిగ్నల్ని వాడుకొని నువ్వు కింద తయారు చేస్తున్నావు, వెంటనే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే దీన్నే వాడుకున్నావు. అలా ఇప్పుడు ఒక మనిషిని వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ట్యాప్ తిప్పురా ఆన్ చేయరా అని చెప్పి ఇంకొక మనిషిని పంపించి ఒకని ఆఫ్ చేయరా అని చెప్పి, అదే ఒకే మనిషి ఆన్ ఆఫ్ చేయరా అని 3 కాన్సెప్ట్ పంపిణీ వెళ్ళి ట్యాప్ ఆన్ చేయరా ఆఫ్ చేయరా ఆన్ చేయరా ఒకటి ఆఫ్ చేయరా, వీడు ఆన్ చేశాడు వెంటనే నేను రేపు ఆఫ్ చేయరా అన్నా, వాడు ఆఫ్ చేయడు, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ డిలే ఉంటుందా లేదా? అదే ఒక్క మనిషికే చెప్పాను అనుకో ఆన్ చేయి ఆఫ్ చేయని చెప్పాను అనుకో, ఎవడు బెటర్ పర్ఫార్మ్ చేస్తారు? ఇద్దరు బెటర్ పర్ఫార్మ్ చేస్తారా, ఒకరు బెటర్ పర్ఫార్మ్ చేస్తారా? ఒకరు పర్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే వాడి చేతిలో వాడు ఎప్పుడు ఆన్ చేస్తున్నాడో వాడు అప్పుడే ఆఫ్ చేసే కంట్రోల్ వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక హాఫ్ సైకిల్ ఒకరికి ఇచ్చి ఇంకో హాఫ్ సైకిల్ ఇంకొకటి చేయమని ఇలా చెప్పినప్పుడు ఇది డిలే, ఆ డిలేనే మనకు డిస్టార్షన్ వస్తుంది. సో క్లాస్ బిలో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఎఫిషియన్సీ పెరిగింది, ఎఫిషియన్సీ చాలా పెరిగింది. ఎందుకు? క్లాస్ ఏలో ఎంత వస్తుంది? 25%. చూడండి బాగా ఎంత వస్తుంది? 25 ఇన్ క్లాస్ ఏ. దానికి ఆ నెక్స్ట్ అడ్వాన్స్ వర్షన్ ఇస్ 70 to 70 క్లాస్ బి. సో క్లాస్ బి ని యాజ్ యూజువల్ గా వాడితే డైరెక్ట్ గా ఇట్లే వాడాము అనుకో, ఈ డిస్టార్షన్ వల్ల మనకు లాస్ వచ్చి 50% వస్తుంది యాక్చువల్లీ. సో అందుకని క్లాస్ బి ఇలా వాడకుండా అంటే ఇలా ఒకనే ఇలా చేయమని చెప్పకుండా సో ఒకనే 2 స్ప్లిట్ పర్సన్స్ డివైడ్ చేశారు. ఎన్పిఎన్ ని వీటిని ఇంకో విధంగా వీటికి రెండో వర్క్ ఇచ్చాం. ఫస్ట్ హాఫ్ నువ్వు చెయ్యి, సెకండ్ హాఫ్ నువ్వే చెయ్యి అనేది. ఇంతకుముందు మామూలుగా మీరు చదివే క్లాస్ బి యాంప్లిఫైయర్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ట్రాన్సిస్టర్ లైన్ చేసి అంటే సిఎం ఇట్లా మాదిగా ఇలా పెట్టేసి ఇది ఒక సింగిల్ ట్రాన్సిస్టర్ పని చేయాలి. సో అప్పుడేంటి ఒక హాఫ్ వస్తుంది, ఇంకో హాఫ్ వచ్చి మనం క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసినప్పుడు యాస్టిస్ రావచ్చు. అంటే మనం మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇది కాసేపు రెస్ట్ ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ఉందండి, సైకిల్ అనే కాదు అది మీకు బాగా అర్థం. ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉన్నాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం అంటే సైకిల్ అయిపోవాలి కదా. తొక్కినప్పుడు కాసేపు పెడలింగ్ ఇట్లా ఫాస్ట్ కొట్టారు, రెస్ట్ తీసుకున్నాను కాసేపు రెస్ట్ తీసుకున్నాను అంటే సైకిల్ ఆగిపోవాలి. సైకిల్ రన్ అవుతూనే ఉండాలి. బట్ ఆగిపోవడం అంటే ఏంటి? నువ్వు రెస్ట్ తీసుకున్నావు అంటే ఏంటి? ఇంతకుముందు ఎనర్జీ కలిసి నీకు యూజ్ అవ్వాలి అదే. సో ఇప్పుడు ఇలా నాకు లాస్ వస్తుందని అంటే ఫుల్ సైకిల్ అయితే ఫుల్ లాస్ వస్తుంది, అంటే కంటిన్యూస్గా సైకిల్ తొక్కుంటూనే ఉన్నాను అనుకో లాస్ వస్తుంది, అంటే నా ఎనర్జీ త్వరగా అలసిపోతున్నాను. అందుకని నేను ఏం చేస్తాను, ఈ ట్రాన్సాక్షన్ ఎక్కువసేపు ఇంత మొత్తం రన్ చేయకుండా కాసేపు రన్ అవ్వు, కాసేపు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే ఇది ఆఫ్ అయిపోయింది అనుకో, మరి మీకు రెస్ట్లో వస్తుందా?
మీ సైకిల్ ఎగ్జాంపుల్ లేకపోతే మిక్సీ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మిక్సీని ఆన్ చేశారు, బాగా రొటేట్ అవుతుంది. రొటేట్ అయితే పవర్ ఎక్కువ కన్జంప్షన్ అయ్యి హీట్ ఎక్కువ వచ్చేస్తారు. అందుకని మీరు ఏం చేశారు, కాసేపు ఆన్ చేసి కాసేపు ఆఫ్ చేస్తారు, కాసేపు ఆన్ చేసి కాసేపు ఆఫ్ చేస్తారు. అప్పుడు మీకు వర్క్ అవుతున్నట్టు అది. సో ఎప్పుడు కూడా ఏంటి ఆఫ్ అంటే నా ఉద్దేశం కంప్లీట్లీ ఆఫ్ అని కాదు. కంప్లీట్లీ మిక్సీ కానీ ఆన్ చేసిన వెంటనే నువ్వు వెంటనే ఆఫ్ చేసావు మళ్ళీ నిలబడిపోయింది ఇట్లా, దానివల్ల యూజ్ లేదు. నువ్వు ఆఫ్ చేయాలని సచ్ వే దట్ ఇంతకుముందు ఎనర్జీ ఏదైతే తిరుగుతుండేదో అదే తిరుగుతూ ఉండాలి కంటిన్యూస్గా మళ్ళా. బట్ ద ఎనర్జీ ఫ్యాన్ అని తీసుకోండి, ఇప్పుడు వెంటనే ఆఫ్ అయిపోయింది ఇమ్మీడియట్గా ఆఫ్ అయిపోయింది, సరక్ అని అయిపోయింది అనుకో, దానివల్ల యూజ్ లేదు. కాసేపు అది తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఆఫ్ చేయడం వల్ల మళ్ళీ స్లో అయ్యాక మళ్ళీ ఆన్ చేసుకుంటాం, అప్పుడు కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది అన్నమాట. మనకు కావాల్సిన ఫ్యాన్ ఎఫెక్ట్ వస్తుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. సో యూజువల్గా ఇప్పుడు బైకుల్లో కూడా అంటారు, ఒకప్పుడు ఓవరాల్గా ఏం చేసేవాళ్ళంటే బైక్స్లో కంటిన్యూస్ అందరూ ఆల్మోస్ట్ హై ఎక్సిలేటర్లో పెట్టింటారు. సో ఫుల్ స్పీడ్ పోతుంటారు, పెట్రోల్ ఎక్కువ కన్సంప్ట్ అవుతుంది. సో అప్పుడు నెమ్మదిగా ఇంజనీర్స్ ఏం చేశారు, వీడేమో తగ్గించరా బాబు ఇట్లా అంటే మామూలుగా ఎప్పుడు కూడా ఇట్లా హై రైజింగ్లో యాక్సిలేటర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బైక్ ఎప్పుడు కూడా ఒక స్పీడ్ అందుకున్నాక కాస్త స్లో చేసినా కూడా అదే స్పీడ్లో పోతుంది కాసేపు. కానీ మనం అది చేయము, మనకు ఆ స్పీడ్ ఎక్కడ పోవాలని చెప్పి ఏదో ఫుల్ రైజ్ చేస్తాం. ఇక్కడ రైజింగ్ అంటే అర్థం ఏంటంటే పెట్రోల్ అనేది ఫుల్ నువ్వు ఓపెన్ చేసావు ట్యాప్, పొట్టెలంతా ఫ్లో అవుతుంటుంది. సో పెట్రోల్ బర్న్ అయిపోతుంది, సో అప్పుడు నీకు మైలేజ్ రాదు. సో అందుకని వాళ్ళు ఇంజనీర్స్ ఏం చేశారంటే దే కెప్ట్ ఏ కాన్సెప్ట్ కాల్ యాజ్ ఇంజెక్టెడ్ ఎలివేటర్. దాంట్లో ఏంటంటే మీరు ఫుల్ రైజ్ చేస్తున్నా కూడా ఒక స్పీడ్ సస్టైన్ అయిపోయాక పెట్రోల్ అనేది ముందుకు వచ్చేదాకా కొంచెం ఆగి మళ్ళీ వస్తుంది, దానివల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. పెట్రోల్ సేవ్ అవ్వడం వల్ల మైలేజ్ పెరుగుతుంది. అంటే మనం చేయలేని పని మిషన్ చేస్తుంది ఈరోజు. యాక్చువల్గా మనం ఇప్పుడు బైక్ స్పీడ్గా పోతూ ఉంటే ఫుల్ స్పీడ్ పోతున్నాం, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవడం అంటే బైక్ ఆగిపోవడం అని కాదు కదా అర్థం. మీరు యాక్సిడెంట్ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ రా. పల్లెటూరులో మీరు సైకిల్ దొక్కేటప్పుడు ఒక 10 కిలోమీటర్లు కానీ సైకిల్ దొక్కడం మీరు చేసే సింపుల్ ఫిలాసఫీ అది. సైకిల్ని అంతసేపు ఎక్కువసేపు తొక్కలేక కాసేపు తొక్కి రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోవడం అంటే కాసేపు పెడలింగ్ ఇవ్వడం తగ్గిస్తారు, మళ్ళీ స్లో అయ్యాక మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెడలింగ్ ఇస్తారు, మళ్ళీ స్లో అట్లా ఇస్తూ ఉంటారు. పెడలింగ్స్ మీరు ఆపేశారంటే దట్ డజంట్ మీన్ దట్ సైకిల్ హ్యాస్ టు స్టాప్, ఇట్ హ్యాస్ టు మూవ్. బట్ ఓల్డ్ ఎనర్జీని వాడుకొని వెళ్తూ ఉండాలి అదేనా. సో ఇక్కడ కూడా నా ఉద్దేశం ఇక్కడ ఇప్పుడు ఇది ఫుల్ పని చేస్తుంది అనుకో, హీట్ ఎక్కువ వచ్చేసి లాస్ అయిపోతుంది అన్నమాట, ఎఫిషియన్సీ రావట్లేదు. అందుకని దీన్ని ఫుల్ వర్క్ చేయగలరా, కాసేపు రెస్ట్ ఇవ్వమని చెప్తున్నా. రెస్ట్ అంటే ఇంత ఫుల్ సిగ్నల్ ఉంది అనుకో, ఓన్లీ హాఫ్ సిగ్నల్ పని చేసి మిగతా హాఫ్ సిగ్నల్ పని చేయకూడదు అన్న, పని చేయకూడదని స్టాప్ అయిపోవడం కాదు, ఓల్డ్ ఎనర్జీతో దాన్ని పాస్ ఆన్ చేయాలి. అంటే ఇక్కడికి వచ్చాక నువ్వు క్రియేట్ చేసుకోవాలండి ఇక్కడ. అంతేగాని దీన్ని ఈ పార్ట్ని యాంప్లిఫై చేసి ఈ పార్ట్ని యాంప్లిఫై చేసేటప్పుడు ఇది ఆగిపోయింది అనుకో, ఇది ఒప్పుకుంటాడా? యాంప్లిఫికేషన్ 2 సిగ్నల్ అవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కదా. అదే ఫుల్ సిగ్నల్కి ఇది యాంప్లిఫై చేయాలి, ఒక్క సిగ్నల్ చేసి ఈ సిగ్నల్ చేయాలంటే ఒప్పుకుంటామా? అందుకని ఆ నెగిటివ్ సిగ్నల్ మనం ఏం చేస్తాం, మనం రీక్రియేట్ చేసుకొని బాబు నీకెందుకు మేము రెస్ట్ తీసుకున్నాం కానీ నీకు ఒరిజినల్ సిగ్నల్ నీకు వచ్చిందా లేదా కస్టమర్కి చెప్తాం. అది మనం ఇంజనీరింగ్ చేసే ప్రాసెస్. దాన్ని మనం ఏం చేస్తున్నాం, చూడడానికి ట్రాన్సిస్టర్ ఇక్కడే ఉంటే ఆపరేటింగ్ పాయింట్ మార్చేస్తారు. ఆపరేటింగ్ పాయింట్ వాడడం వల్ల ఇదేంటి ఓన్లీ పై హాఫ్కి పని చేస్తుంది, నెక్స్ట్ హాఫ్కి పని చేయదు. అంటే రెస్ట్ ఇప్పిస్తున్నాం, మనం ఇప్పిస్తున్నాం ఇంజనీర్లో. రెస్ట్ ఇవ్వడం ఇక్కడ పవర్ సప్లై ఇక్కడ రాగానే లేదు, అది ఉంటుంది. బట్ ఆపరేటింగ్ పాయింట్ మీరు ఎక్కడ చూస్ చేసుకున్నారు, క్లాస్ బి అంటే కట్ ఆఫ్ దగ్గర చూస్ చేసుకున్నారు కాబట్టి 180 డిగ్రీస్కి ముందుకు వెళ్తుంది. ఇంకో 180 డిగ్రీస్ని చేస్తుంది కానీ అది కనపడదు అవుట్పుట్లో. ఏమైంది అవుట్పుట్ లేదు, క్లిప్ అయిపోయింది. క్లిప్ మీనింగ్ దట్ ఇది ఆఫ్ అయినట్టు కాదు, ఇది అది వచ్చింది నీకు అవుట్పుట్ కనపడదు. ఆఫ్ అవడానికి కంప్లీట్ ఆఫ్ అవడానికి అది కాసేపు దాన్ని అవుట్పుట్ మనం చూడకపోవడానికి తేడా ఉందా, అది మీకు అర్థం చాలు. ఇంక ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా ఆఫ్ అవ్వంటే కంప్లీట్ ఆఫ్ చేసేది లైక్ దిస్. ఓకేనా, నేనేమంటే కాసేపు బాగా ఫాస్ట్ చదువుతాను, కాసేపు ఆన్ చేసి ఆఫ్ చేశాను మళ్ళీ అన్నీ. అప్పుడు అదే స్పీడ్లో పోయేది మళ్ళీ అదే స్పీడ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక
దట్ ఈస్ ఆల్సో రెస్ట్. డివైస్ ఉద్దేశం తీసుకుంటే దాన్ని రెస్ట్ ఇచ్చినట్టే కదా, కాసేపు పవర్ సప్లై మనం సేవ్ చేసినట్టే కదా. అర్థమైంది నేను చెప్పలేదు. ఓకే, సో అది సింగిల్ డివైస్ అలా చేస్తుంటే మనకు వాడు ఎఫిషియన్సీ సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకని మనం ఇద్దరు తీసుకొచ్చాం. అని వీడు ఫస్ట్ హాఫ్ పని చేసుకోరా, రెస్ట్ తీసుకో, నువ్వు సెకండ్ హాఫ్కి నీవు పని చేస్తా, నేను రెస్ట్ తీసుకుంటా. ఓవరాల్ రెండు హాఫ్ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఈ డిస్టార్షన్ అనే కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎఫిషియన్సీ పెరిగింది. ఎఫిషియన్సీ ఎలా పెంచాం అర్థమైందా? క్లాస్ బిలో ఒక హాఫ్కే పని చేసి ఇంకో హాఫ్ పని చేయకపోవడం వల్ల ఎఫిషియన్సీ పెరిగింది, కానీ డిస్టార్షన్ వస్తుంది. ఆ డిస్టార్షన్ అవాయిడ్ చేయడం కోసం మనం సేమ్ ట్రాన్సిస్టర్స్ రెండు కనెక్ట్ చేసుకొని, సో వీడు కాసేపు పని చేస్తాడు, వీడు నెక్స్ట్ పని చేస్తాడు అనే కాన్సెప్ట్లో ఎఫిషియన్సీ పెంచాము. ఇది క్లియర్? రైట్ రైట్. In class B, class B generally suffers 180 degrees దగ్గర వస్తే చాలు, మోర్ దెన్ 180 degrees దగ్గర అవసరం లేదు. సో అందుకని యూజువల్గా ఈ రేషియో పీకేస్తాం. క్లాస్ బిలో 180 degrees అంటే 180 degrees చాలు కాబట్టి, 180 degrees ఒక్కటి చాలు కాబట్టి ఇది పీకేస్తాం, ఈ రేషియో పీకేస్తాం. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి, మీకు ఇది పీకేస్తే ఇలా ఉంటుంది, కట్ ఆఫ్ పాయింట్ చాలు. ఓకే, సో ఈ రేషియో ఇలా ఇలా రేషియో కూడా అవసరం లేదు అని ఉద్దేశం. ఈ రెండు రేషియోస్ యూజువల్గా ఎందుకు పెడతాం? అక్కడ స్టెబిలిటీ కోసం, బయాసింగ్ కోసం పెడతాం. అంటే కంప్లీట్ సిగ్నల్ ఏడా మిస్ అవ్వకుండా, క్లిప్ అవ్వకుండా, క్లాంప్ అవ్వకుండా, కట్ అవ్వకుండా ఉండడానికి పెడతాం. సో దీని ఆపరేటర్. సో దీన్ని మనం క్లాస్ బి అంటాం. ఎప్పుడంటే ఈ బయాసింగ్ ఈ కంట్రోల్ అవసరం లేనప్పుడు. ఎందుకు ఇక్కడ మనం ఓన్లీ సిగ్నల్ ఎంతసేపు ట్రావెల్ అవ్వాలి, ఇంతసేపు ట్రావెల్ అయితే చాలు. ఓకేనా? ఇది క్లియర్? సో the simple thing is ఈ పుష్ పుల్ యాంప్లిఫైయర్ లో, క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైయర్ లో ఆ రెండు రెసిస్టర్స్ షార్ట్ చేస్తాం. ఎందుకు అంటే అక్కడ మనం స్టెబిలిటీ అనేది కన్సిడర్ చేయాలి, బయాసింగ్ అవసరం లేదు. బయాసింగ్ ఎందుకు అవసరం అంటే ఆల్రెడీ ట్రావెల్ అయ్యేది 180 degrees, మిగతా దానికి అవసరం లేదు. బట్ నెక్స్ట్ కాన్సెప్ట్ దీన్ని క్లాస్ ఏబి పుష్ పుల్ యాంప్లిఫైయర్ అంట. అంటే ఆ రెసిస్టర్స్ ఇవన్నీ పెట్టుకున్నాం, ఇవి పెట్టుకున్నాం. సో దట్ క్లాస్ ఏబి అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏబి అంటే ఏంటిది? క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి. క్లాస్ బి అంటే ఇక్కడ 30 degrees ఫ్లో అవ్వాలి కంప్లీట్ గా, ఇక్కడ 180 degrees ఫ్లో అవ్వాలి, రెండు మధ్యలో ఫ్లో అవుతుంటది. సో అందుకోసం అని అప్పుడు ఫుల్ ఫ్లో అవ్వాలంటే క్లాస్ ఏ యాంప్లిఫైయర్ ఎలా ఉండాలి మీకు? ఇప్పుడు బయాసింగ్ ఉండాలి. క్లాస్ ఏ అని ఫస్ట్ నేను చెప్పా, క్లాస్ ఏ అని మొత్తం సర్క్యూట్ ఉండాలి, రెండు ఉండాలి. సో అందుకోసం ఇక్కడికి రాదు. ఇస్ ఇట్ క్లియర్? సో రెండు ఒకటే, క్లాస్ బి కి క్లాస్ ఏ బి కి పుష్ పుల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఒకటే. ఓన్లీ థింగ్ ఇస్ ఈ బయాసింగ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసేస్తాం. విత్ ఆపరేటింగ్ అంతా సేమే, ఎవ్రీథింగ్ ఇస్ సేమే. జస్ట్ మీరు రాయాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ 7 రెసిస్టర్లు నష్టం లేదు, ఈ రెసిస్టర్ అసలు ఉండకూడదు. ఇది ఈ బయాసింగ్ అవసరం లేదు. ఈ పవర్ సప్లై కదా, ఇది ఉన్నా కూడా ఈ వైర్లో కూడా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇది ఉన్న నష్టం లేదు, ఈ రెసిస్టర్ ఒకటి పెట్టేస్తే చాలు. సో మీకు ఈజీగా ఉండాలని రెండు ఒకేసారి చెప్పడానికి నేను అది ట్రై చేస్తాను. ఫస్ట్ క్లాస్ ఉన్న కాంప్లెక్సిటీ నేను చెప్పేసి ఇది ప్రిపేర్ ఏముంది ఈజీగా. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మీరు రాసుకున్న దాంట్లో మీరు పైన హెడ్డింగ్ ఏం పెట్టాలి? క్లాస్ ఏబి పెట్టాలి. ఈ రేషియస్ ఉన్నాయంటే, రేషియస్ ఉంటే క్లాస్ ఏబి, రేషియస్ లేకపోతే క్లాస్ బి. విత్ ఆపరేటింగ్ అంతా సేమే, ఎవ్రీథింగ్ సేమే. కొట్టేసారా? ఆ వైర్ కొట్టేది, స్టార్ట్ చేయాలి. వైర్ కొట్టేయాలి, క్యాన్సిల్. ఇప్పుడు